ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా సదుం మండలంలోని కొన్ని గ్రామాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అధికారులు నిర్ధారించారు. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు పాటించడంతో పాటు బర్డ్ ఫ్లూ వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా సదుం మండలంలోని పత్తివారిపల్లె, అమ్మగారిపల్లె గ్రామాల్లో ఇటీవల పెద్ద సంఖ్యలో కోళ్లు మరణించాయి. దీంతో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మరణించిన కోళ్ల నమూనాలు సేకరించి భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ కి పరీక్షల కోసం పంపించారు. ఈ పరీక్షల్లో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తి కారణమని నిర్ధారణ అయింది. దీంతో అన్నమయ్య జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వేగవంతమైన ప్రతిస్పందన బృందాలను నియమించారు. చనిపోయిన కోళ్లను లోతైన గోతులు తీసి పాతిపెడుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ చర్యల అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని నియంత్రించేందుకు పశుసంవర్ధక, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య విభాగాల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మదనపల్లిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభావిత గ్రామాలకు పరిసర ప్రాంతాల్లో సైతం పర్యవేక్షణను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరం మండలంలో కూడా కోళ్లు మృతి చెందడంపై పశువైద్య బృందాలు స్పందించాయి. కోళ్ల నుంచి నమూనాలను సేకరించిన అధికారులు వాటిని భోపాల్కి పంపారు. ప్రభావిత పౌల్ట్రీ రైతులు బయోసెక్యూరిటీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద రీతిలో కోళ్లు మరణిస్తే వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలియజేయాలని చెప్పారు. అమ్మగారిపల్లెలో దేశీ పౌల్ట్రీ చనిపోయినట్లు మా దృష్టికి వచ్చినప్పుడు మేము దాన్ని విజిట్ చేసి దాని శాంపిల్స్ బీబీఆర్ఐ విజయవాడకు పంపించడం జరిగింది. పంపించినప్పుడు అక్కడ మనకు కొక్కెర తెగులు, ఇన్ఫెక్షస్ కొరైజా ఉంది అనేది మన రిపోర్టు రావడం జరిగింది. దాని ప్రకారము వారికి కొంత జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. బయోసెక్యూరిటీ మెషర్స్, ప్రతి షెడ్ ముందు ఒక గుంట తీసి దానిలో డిజన్ఫెక్టెంట్ వేసి దానిలో పాదం మునిగే వరకు కాళ్ళు తడుపుకొని తర్వాత లోపలికి వెళ్ళాలా అనే విషయం కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మళ్ళీ పుట్లవారిపల్లి నుంచి పుట్లవారిపల్లిలో కూడా చనిపోయినట్టు మన దృష్టికి వచ్చింది. విజయవాడ నుంచి టీంని పిలిపించి అక్కడ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇప్పుడు భోపాల్కి పంపించడం జరిగింది. దాని రిజల్ట్ వచ్చిన తర్వాత దానికి తెలియజేస్తాము. ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యగా మన ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి మనం ముందుగా విషయం తెలియజేస్తున్నాము. ప్రజలందరూ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. బర్డ్ ఫ్లూ పక్షుల్లో సంభవించే వ్యాధి అని, మనుషులకు సోకడం అత్యంత అరుదు అని నిపుణులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో 100 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలో ఉడికించిన చికెన్, గుడ్లు తినడం సురక్షితమని అంటున్నారు. సగం వండిన మాంసం, గుడ్లు తినవద్దని హెచ్చరించారు. ఇక ప్రస్తుతానికి భయాందోళన అవసరం లేదని, ప్రజలు మాంసాన్ని పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలని అధికారులు సూచించారు. మరి ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ శివకుమార్ ఫోన్ ఇన్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి శివకుమార్, అసలు ప్రస్తుతం ఏపీలో బర్డ్ ఫ్లూ ఏ జిల్లాలో ముందుగా నిర్ధారణ అయింది, అలాగే అధికారిక లెక్కలు ఏంటి, ఎన్ని కోళ్లు మృతి చెందాయి? చూస్తే ఇంద్రజ ఇప్పుడు వచ్చేసి బర్డ్ ఫ్లూ అనేది చిత్తూరు జిల్లాలో మొదటగా చదువు మండలంలో అయితే నిర్ధారణకు వచ్చింది.
సో సదుం మండలంలోని పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, కుంభంవారిపల్లిలో అయితే దాదాపుగా 28,000 కోళ్ళు అయితే చనిపోవడం జరిగింది. సో ఒకసారి కోళ్ళు చనిపోవడం పట్ల అధికారులు ఆరా తీసిన తర్వాత బ్లడ్ ఫ్లూగా నిర్ధారించారు. మరి మొదటగా వచ్చిందైతే సదుం మండలంలో అయితే ఇది రావడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే ఇప్పుడు చిత్తూరు జిల్లా మొత్తం చూస్తే వీకోట మండలంలో కూడా ఒక ఊర్లో వచ్చేసి బ్లడ్ ఫ్లూ ఉందని చెప్పేసి కూడా నిర్ధారణ వచ్చింది. సో మొదటగా సదుం మండలంలో స్టార్ట్ అయింది ఇక్కడ బ్లడ్ ఫ్లూ. రైట్ శివకుమార్, మరి ఆ జోన్లలో చికెన్ షాపులు కానీ కోళ్ల రవాణాపై నిషేధం ఉందా? చూసుకున్నట్లయితే నిన్న ఆదివారం అయితే ఖచ్చితంగా సదుంలో అయితే మొత్తం అయితే షాప్స్ అన్ని కూడా బంద్ చేశారు. బంద్ చేసిన తర్వాత అధికారులు పూర్తి స్థాయిలో వచ్చేసి పశువర్ధక శాఖ వచ్చేసి ఏదైతే ఈ కోళ్ళకు వచ్చిందో దీనివల్ల ప్రజలకు ఎటువంటి నష్టం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 100 degrees ఉష్ణోగ్రతలో అయితే పూర్తిగా ఉడికించి తినొచ్చని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి అయితే పూర్తిగా అయితే ఎక్కడ కానీ షాప్స్ అయితే క్లోజ్ చేయలేదు, కానీ ఎక్కడైతే ఇది నిర్ధారణ వచ్చిందో అక్కడ మాత్రం అయితే క్లోజ్ చేశారని చెప్పి సమాచారం ఉంది. ఎస్, మరి ప్రభావిత ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ప్రకటించారా శివకుమార్? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ బల్డ్ ఫ్లూ వచ్చిందో వచ్చినటువంటి ఆ 3 ఫార్మ్స్ ని కూడా అధికారులు అయితే సీజ్ చేశారు. ఆ 3 ఫార్మ్స్ ని సీజ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడైతే దాని పక్కలో ఉన్నటువంటి అక్కడ కూడా ఖచ్చితంగా ఇంకా ఈ కోళ్ళకి సంబంధించి పూర్తిగా అమ్మకాలు కానీ ఏది కానీ చేయకూడదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రైట్ శివకుమార్, మరి పౌల్ట్రీ ఫామ్ లో కల్లింగ్ ప్రక్రియ అంటే కోళ్లను నశింపజేయడం మొదలు పెట్టారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బ్లడ్ ఫ్లూ వచ్చిందో వాటిని పూర్తి స్థాయిలో జేసీబీ సహాయంతో పెద్ద పెద్ద గోతులు తీసేసి కూడా దాన్ని పూర్తి చేశారు. అదేవిధంగా ఎవరైతే ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బయోసెక్యూరిటీని కూడా పాటించాలని చెప్పేసి కూడా ఇప్పటికీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు ముఖ్యంగా ఆదేశించింది ఏమంటే ఎక్కడైతే ఈ బ్లడ్ ఫ్లూ వచ్చిందో అక్కడ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరీ ముఖ్యంగా బయోసెక్యూరిటీ అయితే ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇతర వ్యక్తులు కానీ ఇతర వాహనాలు కానీ పూర్తిగా అనుమతించి అక్కడ పొలిటిక్ అయితే అనుమతించకూడదని కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ కోళ్ళకి బ్లడ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయో మరీ ముఖ్యంగా ఏదైనా సాధారణ మరణించినా కానీ ఏదైనా బ్లడ్ ఫ్లూతో మరణించినా కానీ వెంటనే కలెక్టరేట్ కానీ పశువర్ధక శాఖ కానీ ఇన్ఫార్మ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే. రైట్ శివకుమార్, మరి పశు సంవర్ధక శాఖ తీసుకుంటున్న తక్షణ చర్యలు ఏమిటి? పశువర్ధక శాఖ ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఏమైందంటే ముఖ్యంగా సదుం మండలానికి సంబంధించి ఆ 3 గ్రామాలు వచ్చినటువంటి బ్లడ్ ఫ్లూ ఆ ఫార్మ్స్ అయితే సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫార్మ్స్ ని కూడా ఖచ్చితంగా వెరిఫై చేశారు. దానికోసం ఒక టీం ఏర్పాటు చేసి ర్యాపిడ్ టీం అని ఒకటి ఏర్పాటు చేసి పూర్తిగా ఉన్నటువంటి ఏదైతే కోళ్ళు ఎక్కువ మరణిస్తున్నాయో ఆ ఫార్మ్స్ కి వెళ్ళేసి వెంటనే వాటికి పరీక్షలు కూడా చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి పశువర్ధక శాఖ అయితే ఇప్పటికే చిత్తూరు జిల్లాకు సంబంధించి పిడి ఉమాదేవి గారు అయితే ఖచ్చితంగా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఎందుకంటే బ్లడ్ ఫ్లూకి సంబంధించి 3 గ్రామాలు సీజ్ చేశాం కాబట్టి ఆ చుట్టుపక్కల కూడా ఖచ్చితంగా ర్యాపిడ్ జోన్ గా చెప్పాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రైట్ శివకుమార్, మరి ప్రజలు పాటించాల్సిన ప్రధాన జాగ్రత్తలు ఏమిటి? ఇప్పటి వరకు హ్యూమన్ కేసులు ఏమైనా నమోదయ్యాయా? ఖచ్చితంగా హ్యూమన్ కేసు అయితే నమోదు కాలేదు. మరి దీనికి సంబంధించి ఆ పిడి ఉమాదేవి గారు అయితే ప్రెస్ నోట్ ఇచ్చారు. ఎందుకంటే ఆ బ్లడ్ ఫ్లూ అనేది పూర్తిగా ఎందుకంటే కోడిగుడ్లు కావచ్చు మాంసం కావచ్చు మనం ఉడికించి తింటాం కాబట్టి ఇది ప్రజలకి వ్యాపించేదానికి ఆస్కారం లేదని చెప్పేసి కూడా ఇప్పటికీ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తిగా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.